ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా కుటుంబ సభ్యులందరికీ ప్రైజ్ గాడ్. ఇక్కడ మా ఇంటి వాళ్ళు వచ్చిన బ్రదర్ వీళ్ళందరికీ కూడా నాకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి ఇంతవరకు మా తల్లిదండ్రులు చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నన్ను ప్రేమించి ఎన్నో బర్త్డేలు జరుపుకున్నప్పటికీ నేను కొన్నిసార్లు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే నాకు బర్త్డే అంత ఎగ్జైట్మెంట్ కాలేదు, చేసుకుందామన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే నాకు దేవుడు మరొక భారం ఇచ్చిండు. నాకు ఒక పాప, నా భార్య, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు సాయం చేసిండు. బాబాయ్ సాయం చేసిండు, మామయ్య సాయం చేసిండు, మా తల్లి మా తండ్రి, కొన్నిసార్లు మా మామ కూడా మా అమ్మ కూడా సాయం చేసిండు. ఉన్న సిచ్యువేషన్లో దేవా మరి నేను బర్త్డే ఎందుకు చేసుకోవాలి, రేపటి దినము ఇదొకటి అట్లున్నది అటు వెళ్ళాలి ఇట్లా అని నేను బాగా క్షీణంగా నేను పరిశీలించుకొని నేను ఏం చేయాలో దోచక నేను పడుకుంటే బాబాయ్ ఫోన్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయను. అది కారణాలు నాకు కొంతమంది నా మంచి మేలు కోరినప్పటికీ కూడా నాకు దేవుడా ఏంటిదనంటే దేవుడు నాకు అనిపించింది ఏంటంటే భౌతికంగా మనం ఇవి కొంతవరకే ఆత్మీయంగా బలపడు బిడ్డ అని దేవుడు నా ఆత్మకు ప్రేరేపరిస్తుంది. ఏది నాకు కొంతకాలమే, ఇంతవరకు దేవుడు నన్ను కాచి కాపాడింది. నా కుటుంబ సభ్యులలో నేను పెద్దవాడిని కనుక మంచిగా బ్రతకాలి, ఇతరులకు గివింగ్ హ్యాండ్స్లో నేను ఉండాలి అంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. నా భార్య నేను ఇద్దరము ఎంతవరకు చేసుకున్నప్పటికీ కూడా మా ఫినాన్షియల్గా మేము తల్లిదండ్రుల మీద ఆధారపడలేము. ఎందుకంటే ఆ ఏజ్ లిమిట్ క్రాస్ అయిపోయింది. ఇంతవరకు నన్ను ప్రేమించి నా కుటుంబం కోసం నా కోసము వ్యక్తిగతంగా ప్రార్థించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి మా గృహానికి వచ్చి నా బర్త్డే ఇంత గ్రాండ్గా చేసినందుకు మరొకసారి ఎక్స్పెక్ట్ చేయలేదు. మన మామ వచ్చింది, మామయ్య కూడా మంచి వర్తమానం తీసుకుంది, తల్లిదండ్రులకు సన్మానించుడి అని. నేను ఏనాడు మా తల్లిదండ్రులను నన్ను ఏం వాళ్ళు దుఃఖపెట్టకపోయినా కూడా వాళ్ళను రాజాగా చూసుకున్నా కూడా నేను వాళ్ళను కొన్ని కారణాల వల్ల ఆ దుఃఖం హృదయంలో ఉంటూ వస్తున్నది. నా తల్లి ఏమన్నది, నా తండ్రి ఏమన్నాడు, కానీ లోకంలో ఉన్నప్పటికీ కూడా నన్ను ఏమనలేదు. రక్షణ పొందినప్పుడు వాళ్ళని ఏ క్వశ్చన్ చేయడం అంతా నా ఇష్టమే. కానీ ఏదున్నప్పటికీ కూడా తల్లిదండ్రులను సన్మానించుడు అది ధన్యత, మొదటి ఆజ్ఞ అని మామయ్య కూడా మంచి వాక్యం చెప్పాడు. ప్రార్థనలో బలపడమని కీర్తనలు 21లో కూడా ఉన్నాయి. ఇంకా ఆత్మీయంగా బలపడాలి. నా కోసం, నా బిడ్డ కోసం, నా భార్య కోసం ప్రార్థన చేయండి. మీరు అందరూ ఇలాంటి భౌతిక ప్రేమ కాకుండా ఆత్మీయంగా మనందరం కలిసి ఎప్పటికైనా మనం ఉండాలి. ఎవరు వచ్చిన వాళ్ళే ముఖ్యమని కాదు, రాని వాళ్ళు కూడా నాకు ముఖ్యమే. బర్త్డే విషయం చెప్పిన వాళ్ళు కూడా ముఖ్యమని కాదు, చెప్పని వాళ్ళు కూడా ముఖ్యమే. అందరికీ నేను ఎప్పటికీ వేళలో నేను ఉన్నంత వరకు నా ప్రేమను చూపెడతా. ఇది సమయం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.